ఇస్తున్నది ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్. సో దానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారి మీద చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆవిడ దీని వెనుకుండి నడిపిస్తున్నారు. ఢిల్లీలో ఓ హోటల్లో 6 నెలల పాటు ఒక సూట్ రూమ్ బుక్ చేసి ఇవన్నీ కూడా వెనకాలండి నడిపిస్తున్నారు అని. ఇది కేవలం బీజేపీ ఆవిడ మీద చేస్తున్న అభియోగాలు మాత్రమేనా? వాస్తవం ఎంతవరకు? మేము బీజేపీ ఆమెతోటి సూట్ రూమ్ బుక్ చేయించిందా? బీజేపీ జెట్ ఫ్లైట్ ప్రైవేట్ జెట్లు ఆమె కోసం బుక్ చేసిందా? లిక్కర్ మాఫియాతోటి మీటింగ్లు బీజేపీ ఆర్గనైజ్ చేసిందా? అది ఆమె చేసుకున్న నిర్వాకం, ఆమె అనుభవిస్తుంది. ఇప్పుడు అవన్నీ ఉంటే నిరూపించండి అంటున్నారు. ఆవిడ కోర్టుకు వెళ్ళారు, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దేనికి? ఏం ఇంజక్షన్ ఆర్డర్? ఆవిడ పేరు ఎక్కడా కూడా వాడొద్దు అని చెప్పి ఆమె రిజైన్ చేసి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటే ఎవరు కూడా వాడరు, కుక్క కూడా వాడదు. ఎందుకు వాడతారండి? ఆమె పేరు వాడుకోవాల్సిన అవసరము ఎవరికి ఆతృతుంది? ఇక్కడ ఎవరికి ఇష్టం కూడా లేదు. ప్రజలలో ఉన్నది ఆమె వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈమెను ఓడిపోయినా ఆమె 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు. ప్రజా జీవితంలో ఉండి నా వేరే వారిని వాడొద్దంటే ఇంట్లో కూర్చో. అంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం కోసం అందులో మధ్యలో ఈవిడ పేరు వాడుకొని ఆయన బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అరే మేము బుక్ చేసినామా అండి ప్రైవేట్ జెట్టు? మేము హోటల్ స్వీట్ రూమ్ బుక్ చేసినామా అండి? లిక్కర్ మాఫియా మీటింగ్లు మేము ఆర్గనైజ్ చేసినామా? మనీష్ సిసోడియాతో మీటింగ్లు మేము ఆర్గనైజ్ చేసినామా? మేము చేయలేదు కదండి. వాటికి ఆధారాలు ఏమున్నాయి? ఉంటేనే కదా చెప్పింది వాళ్ళు. మరి మీ లెక్క ప్రకారం కూడా స్వీట్ రూమ్ ఆమె పేరు మీద, ఆమె కంపెనీయో ఆమె పేరు మీద బుక్ చేసినట్టుంది. ప్రైవేట్ జెట్టు హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ఆమె పోయింది. దానికి ఆధారం ఇంకేం ఆధారం కావాలి మీకు? అనేక మార్లు పోయిందంట. ఏం కావాలి ఇంకా మరి ఆధారాలు? ఎందుకు పోయిందంటే ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ప్రైవేట్ జెట్లో ఢిల్లీకి ఎందుకు పోవాలండి? అంటే ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడినా లేకపోతే ఇంటర్వ్యూస్లో ఆవిడ మాట్లాడుతున్న సందర్భంలో చెప్పిన విషయం ఏంటి అంటే కేసీఆర్ గారిని డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక తన మీద ఇలాంటి అభియోగాలు చేస్తూ మోరల్గా ఆయన్ని దెబ్బతీసి తద్వారా తెలంగాణ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు అని. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడము మా పని. దెబ్బతీస్తాము, మళ్ళీ లేవకుండా అట్ట దెబ్బతీస్తాము. అదే మా పని. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మా పని. కేసీఆర్ అనే వ్యక్తి అవినీతి చేసి స్కామ్లలో ఇరుకుతే మేమేం చేస్తామండి దానికి? కల్వకుంట్ల కవిత పోయి లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా అక్కడ వ్యవహారం చేస్తే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు మొదలు పెడుతుంది. 4 రోజులు ఓపిక పడితే తేలిపోతుంది. అసలు లిక్కర్ స్కామ్లో ఆవిడ పేరు బయటకు తీయడానికి అంటే బీజేపీ ఎంపీలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? బేసిక్గా ప్రైవేట్ జెట్లలో పోవటము, ఆ హోటల్ రూమ్లో మీటింగ్లు చేయటము, లిక్కర్ మాఫియా అక్కడ అంతా కూర్చోవటము, అక్కడ మూతపడ్డ ఫ్యాక్టరీ సౌత్ ఇండియన్ తోటి అక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి తెరిపియటము, ఇవన్నీ ప్రైమఫసీ ఉంది కాబట్టి మాట్లాడారు. కానీ ఇదే మనీష్ సిసోడియా గారు చెప్తున్నారు బీజేపీలోకి రావాలి, నేను ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది, నేను రిజెక్ట్ చేశాను కాబట్టి ఇలాంటి అభియోగాలు చేస్తున్నారు అని. మనీష్ సిసోడియాకి బుర్ర పోయింది. ఏం మాట్లాడదో తెలియక మతి పని చేయక పనికి మళ్ళీ అభియోగాలు ఇస్తున్నాడు. మేము ఎవరు అడిగింది నాకు తెలిసి అయితే ఎవరు అడగరు. మనీష్ సిసోడియా అంత పెద్ద తీస్మార్కన్ నాయకుడు కూడా కాదు. ఎక్కడో తెలంగాణలో హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవితకి ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఉన్న దానికి సంబంధం ఏంటి అని ఆవిడ అడుగుతున్నారు. ఆవిడనే జవాబు చెప్పాలి. ప్రైవేట్ జెట్ ఎందుకు ఎక్కిపోయింది అంటే మన విస్టారాను, ఎయిర్ ఇండియాను, ఇండిగోను ఆమెను ఎక్కించుకుని ఉన్నదా? లక్షల రూపాయలు, 10,000 రూపాయలలో అయ్యేదానికి 20,000 రూపాయల్లో పోయేదానికి 10 లక్షల రూపాయలు పెట్టి ప్రైవేట్ జెట్లు మారు ఎందుకు మరీ ఎక్కువసార్లు ఎందుకు పోయింది? పైసలు ఎవరు కడుతున్నారు? ఎందుకు కడుతున్నారండి? మీ స్థాయి ఏంది? మీ నాయన 2 సార్లు ఎమ్మెల్సీ లేకపోతే మీ స్థాయి ఏం లేదు. మీకు ఎక్కడి అన్ని పైసలు? 6 నెలలు హోటల్ రూము స్వీట్ రూమ్ ఎట్లా బుక్ చేసిండ్రు? పైసలు ఎక్కడివి మీకు? ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ లిక్కర్ మాఫియా వీళ్ళందరితోటి అందులో కూర్చునే పని ఏంది? వాటికి జవాబు చెప్పాలి. కానీ ప్రైవేట్ ఫ్లైట్లో ఎందుకు పోయినావు అని జవాబు చెప్పాలి కదా 10 సార్లు. ఎందుకు? ఎవరిచ్చారు పైసలు? ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఢిల్లీకి పోయి రావాలంటే 10 లక్షల కంటే తప్పైతే కాదు. ఎక్కడికి వస్తున్నాయి పైసలు? చెప్పండి. ఎమ్మెల్సీ జీతం దానికంటే ఎక్కువ ఉందా? ఇలాంటివి ఏమైనా ఉంటే సరే సిబిఐ కేసులు వేసినప్పుడు దేంట్లోనో బయటకు వస్తాయి. కానీ బీజేపీ ఎంపీలు అనవసరంగా అత్యుత్సాహంతో ఆవిడ పేరు అనవసరంగా బయటకు తీస్తున్నారని కదా. మరి ఆమెనే పోయింది కదా, ఆమెనే కనబడ్డది. హోటల్ రూమ్లలో మీటింగ్లలో కనబడ్డది, ప్రైవేట్ జెట్లలో పోయింది. ఈమెకి అందులో హస్తం ఉన్నదని చెప్తున్నాము. వాళ్ళందరూ కలిసి స్కామ్ చేశారు, ఓ పాలసీని మార్చారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల నుక్సాన్ అయింది. దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక్కడ తెలుగు వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వచ్చినాయి అక్కడ లిక్కర్ కాంట్రాక్ట్లు. మళ్ళీ ఈమెకి ఏం చేస్తుంది పోయింది అక్కడ?
రాఖీ కడుతుంది పోయిందా ఎవరికైనా? ప్రైవేట్ ఫ్లైట్లో రాఖీ కడుతుంది పోయిందా? మరి ఎందుకు పోయింది? మొత్తం ఎన్ని కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది అనుకుంటున్నారు? అక్కడ మాకు ఉన్న సమాచారం 6-7 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది ఢిల్లీ ప్రభుత్వం. దాంట్లో ఈవిడికి వచ్చిందంట. ఇప్పుడు సిబిఐ చెప్పాలి. అది అరవింద్ ధర్మపురి ఎట్లా చెప్తాడు? లేదా కవిత చెప్పొచ్చు. సిబిఐ చెప్పొచ్చు, లేదా కవిత చెప్పొచ్చు. ఆవిడ అసలు నాకు సంబంధమే లేదు అంటున్నారు. బీజేపీ నాయకులు పదే పదే ఆవిడ పేరు తీస్తున్నారు. మరి కోర్టుకు ఎందుకు పోయింది? సంబంధం లేనప్పుడు గమ్మున ఇంట్లో కూర్చుంటే అయిపోయి. సంబంధం లేదు కాబట్టి సంబంధం లేని దాంట్లో నా పేరు తీస్తున్నారు, తీయొద్దు అనేది కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా అదే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. భయం లేని వాళ్ళకి ఎందుకు సంకలు ఎందుకు గుద్దుకుంటున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే ఆరోపణ మీరు చేసిన ఆరోపణలు మస్తు వస్తాయండి. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు